ఏమిటో ఎదుగుతున్నావు? అది ఏమీ లేదు నాన్న. మరి అది మీ అమ్మాయి జయ, అది ఏంటంటే ఏం లేదు మావయ్య, ఏదో అలా ఆలోచిస్తూ. అవును, మరి ఏం లేదురా. మీరు అలా వెతుక్కుంటూ వెళ్తుంటే ఏడుపు వస్తుంది. ఏంటి మావయ్య అది? చూడండి, 3 ఏళ్ళ నుంచి వేచి ఉన్నారు. ఇప్పుడు కూడా కొంచెం ఓపికతో చూడండి మావయ్య. అవునమ్మా, మీ అవునమ్మా, మీకు 3 అంచెలు ఇచ్చి పెళ్లి చేసి పంపిద్దాం అనుకుంటున్నాను. మావయ్య, చిన్నవాడే, తల్లిదండ్రులకు దూరమైన నన్ను మీరు అక్కుని చేర్చుకొని నన్ను ఇంత దాన్ని చేశారు. మీరేం చెప్తే అదే చేస్తాను మావయ్య. ఎన్ని జన్మలకైనా మీ రుణం అసలు తీర్చుకోలేను మావయ్య. అదేమిటి అమ్మా, అదే నువ్వు పరాయిదానివా? నీలో నా జన్మను మనం చూసి ప్రతిపడుతున్నమ్మా. ఆనాడు చిన్న మాటలే, అక్క చెల్లి మాటలే నాకింకా గుర్తున్నా అమ్మా. అందుకే నీ ఇంటి తోడుకాలుగా నేను తీసుకుంటానమ్మా. మావయ్య చూడండి, మీరు చెప్పిన దానికి నేను సమ్మతిస్తున్నాను. మీ ఇంటికి కోడలైనందుకు అవుతున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మీ ఇంటికి వచ్చి మీ ఇంటికి వెలుగునిచ్చే మహారాణిలా ఉంటానని మీకు మాటిస్తున్నాను మావయ్య. చాలమ్మా, ఆ మాట చాలమ్మా. చూడండి బావా, మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు చిన్న పని ఉంది, వెళ్ళొస్తాను. రా, నిన్నంతా ఇంటికి రాలేదంట. ఊరికి కాపలాగా వెళ్ళాను. తెలిసిందిరా. తెలిసి అడుగుతున్నారన్నమాట. ఆగు, బాధపడుకో. నువ్వు బాధ ఎందుకు నాన్న? నువ్వు చేసిన పనులు బాగలేవురా. నేనేం కాని పని చేయడం లేదే. ఆ బంధుపడుతో కయాన్ని పెట్టుకొని నువ్వు మంచి మనత్వాన్ని పోగొట్టుకుంటున్నావు. వాడు దుర్మార్గులురా. భయపడి వాళ్ళు చేస్తున్న దారుణాన్ని చూస్తూ ఊరుకోమంటారా? మీరు నన్ను మరి పిరికివాణ్ణి చేస్తున్నారు. నీకెలా చెప్పాలో నాకు తెలియటం లేదు. 15 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం చంపేశారు. మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? చెబుతాను వినరా. ఇప్పుడే 15 సంవత్సరాల క్రితం నా కళ్ళ ముందే 6 నెలల జీవితాన్ని వాడు పట్టణ పెట్టుకున్నాడు రా. వాడి జీవితం వలన మా దూరంగా కాదురా. ఆ దుర్మార్గులు ఎవరతను? ఆ మానవ రాక్షసుడు మహేంద్ర. ఆ మహేంద్రే ఈ బందిపోటు నాయకుడని మీకెలా తెలుసు? నిన్న మొన్న ఏం లేదు.
ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఎస్ఐ గారి దగ్గర చూసి గుర్తుపెట్టాను. నా చెల్లెన్న బావును పట్టణ పెట్టుకున్నాడు. అందుకే వాడు ఏ విషపాములా పరిగెత్తాడు. మంచిది కాదని చెబుతున్నా నీకు. చూడండి నాన్న, నివురు కప్పిన నిజాన్ని ఇంతకాలానికైనా తెలియజేసినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఆ జై కుటుంబానికి జరిగిన అన్యాయానికి తగిన ప్రతీకారం చేర్చి తీరుతాను. ఇంతవరకు ప్రజాకంటకులైన బందిపోట్లను బంధించాలని ఆశయంతో పనిచేశాను. కానీ ఈనాడు ఆ రాక్షసుడు మహేంద్రని అంతమొందించానని, అత్తయ్య ఆత్మకు శాంతి చేకూరుస్తానని శపథం చేస్తున్నాను. వస్తాను. కౌగిళ్ళలోన శుభకార్యం కానుందని అందగట్టి ఆడనే అందగత్తె పోయాడు. ఎదను మీదే కళ్యాణ రాగం చిలిపి గీతం పాడే వేళ వధువు ప్రాయం నిదురలేచే వరద గోదారిలా వెచ్చని వేడుక ముంగిట వేచెను చదచేరుమా ఆ నింగి నేల ఏకం చేసే ఆనందంలో అందగట్టి ఆడేనే అందగత్తె పోయారు.
నిమిషమైన నిన్ను వీడిపోక పిలిచిపోనా నా శశిరేఖ పగడమంటి పెదవి పైన చదువ చిరునవ్వుగా మనసు నేలే మారాజు వేగా సొగసు రాజ్యం సొంతం కాగా తనివి తీరా అణువు అణువు అందుకో కానుకా ఆచల తోటకు ఆమని తెచ్చిన ఓ మేనక ప్రతి ఒక్కరి కాముడి పున్నమి కావాలిగా కన్నెనాగై నన్ను నువ్వు వల్లుకుంటూ ఉంటే ఆ నీడే ఏకం చేసే కొంగు పట్టి లాగాడే కోరుకున్న ప్రియుడు అందగట్టి ఆడేనే అందగత్తె తోయలు మోగే సన్నాయితో నా సుముహూర్తం చేరిందని కాగే కౌగిళ్ళలోన శుభకార్యం కానుందని